హాయ్ మా అందరికీ. ఇప్పుడైతే మనము ఫస్ట్ ట్రిప్కి అయితే వచ్చినాము. ఎక్కడ అంటే మన ఇది మల్కాజ్గిరి నుంచి రామగుండం అంట. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయినా వచ్చేసిన లొకేషన్ దగ్గర కూడా వచ్చినా. ఇప్పుడు లోడింగ్ అయితే చేస్తుర్రు. ఇక మన బండి అయితే లోడింగ్ అయితే అవుతుంది. మీద పట్ట అనేది కట్టినాం మొన్న. అది పట్ట చూపిస్తా. మీద ఉందిగా పట్ట అయితే ఆల్రెడీ కట్టేసి దగ్గర ఒక 5 రోజులు అయితే అవుతుంది. ఇంతవరకు అయితే తీయలేదు. ఏంటంటే కొద్దిగా వర్షం పడుతుంది కానీ నెక్స్ట్ మనకి అనుకోకుండా వర్షం పడుతుంది. ఈ ఊక కట్టు తీసేయడానికని డైరెక్ట్ కట్టేసిన. అయితే కట్టింది వర్షం గురించి అయితే కాదు. మొన్న 3 days బ్యాక్ అయితే నేను మన యాదగిరిగుట్ట అయితే వెళ్ళినాము, నేను మా ఫ్యామిలీ అయితే. సో అందుకోసం అయితే అట్లనే కట్టేసి అయితే వదిలేసిన. ఇవాళ కూడా నాకు బండికి వచ్చే మూడ్ అయితే లేకుండే. కాకపోతే ఏంటంటే వద్దాం అని ఆన్ చేసి పెట్టుకున్నా. సర్లే సండే ఏం ట్రాఫిక్ జామ్ ఏముండదుగా, చూద్దాం కొట్టేద్దాంలే అని చెప్పి అయితే వచ్చిన. ఇంకోటి సండే టైంలో ఏమైతే అంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది అమౌంట్ అయితే. రీసెంట్గా మనకి మండే నుంచి సాటర్డే బదులు సండే రోజు ఎక్స్ట్రా ఇస్తాడు. సో అందుకోసము దగ్గర ట్రిప్స్ వస్తే కొడదామని చెప్పి ఆన్ అయితే వేసిన. మనకైతే ట్రిప్ అయితే వచ్చింది. ఆడికి వెళ్ళిన తర్వాత మీకు ట్రిప్ ఎంత మిగిలింది అనేది చెప్తాను. మేము ఫస్ట్ ఇప్పుడైతే ఈ ట్రిప్కి అయితే వచ్చినాం. పట్ట అయితే తీయలేదు, వాళ్ళు ప్లైవుడ్ అనమాట. మెటీరియల్ అయితే ప్లైవుడ్ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లోడింగ్ చేస్తారు వాళ్ళు. ఒక 10 నిమిషాలలో అయిపోవచ్చు. ఒక 50 అయితే ఉన్నాయంట ప్లైవుడ్ షీట్స్. సో అవి ఎక్కించుకొని మనం తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఇంకోటి మొన్న అయితే ఈఎంఐ అయితే కంప్లీట్ చేసేసిన. అంటే మొత్తం కాదు, ఈ నెల ఈఎంఐ అయితే అయిపోయింది. ఇది 10th అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మన చిట్టి ఒకటి ఉండే, అది కూడా కట్టేసిన. ఇప్పుడైతే మనకి ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఇక మనం మెల్లగా నడుపుదాం బండి. పోయిన మంత్ అక్కడిక్కడ తిరగడం వల్ల నాకేమైందంటే కొద్దిగా రిస్క్. అందువల్ల 10 days లైన్గా నడిపిన బండి, అసలు ఇంటి దగ్గర ఉండకుండా నడిపిన. సో మనకైతే దసరా వల్ల ఇంకా అంతకుముందు కొద్దిగా సైడ్లో నడవకపోవడం వల్ల బయట బిజినెస్, సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడైతే క్లియర్ అయితే చేసేసిన. ఇప్పుడైతే మనం ఓపుకున్నప్పుడు నడుపుదాం, లేకపోతే లేదు. ఇక మనకి బండి అయితే చూడాలి అవతారం ఎట్లయిందో. చూసారుగా మొత్తం. ఇగో ఇది ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా మీకు ఎంత బొక్కలో. ఇది షోరూమ్లో అడిగితే 1500 ఏమో చెప్పారు. అదే వేయించుకోవాలి. ప్లస్ ఈ సీట్ ఉందిగా, సీట్ అనేది వెనకాలకి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళిపోతుంది వెనకాలకి. అది ఏమైందో ఏమో తెలియదు. మళ్ళీ ఇట్లా అంటే ఎప్పుడు లాక్ పడుతుంది, సరిగ్గా అసలు లేనే లేదు సీటు. ఇది కూడా చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మనము సడన్గా ఏమన్నా బ్రేక్ కొట్టినప్పుడు ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తాం. ఆ టైంలో వెనకాలకి వెళ్ళిపోయింది అనుకో చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో అందుకోసం అదొకటి చెక్కింగ్ చేయించుకుందాము. ఇక అంతే. ఇంకొక 3000 కిలోమీటర్లు తిరిగితే మనం ఆయిల్ చేంజ్ అయితే చేయించుకోవాలి, బండికి సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. ఇక అంటే మన బండికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకొకటి ఒక స్టెప్ని తీసుకోవాలి, మనం ఒక టైర్ ఎక్స్ట్రా చేసుకోవాలి, అది అయిపోతుంది. చూద్దాం. మెల్లగా చేసి ఆ బండికి మనము టైరు అదైతే ఫస్ట్ మెయిన్ టైర్ అయితే తీసుకోవాలి. దగ్గర 3 నెలలు అవుతుంది బండి నడపబట్టి. ఇంతవరకు బండికి టైర్ లేదు, స్టెబిల్ లేదు. కానీ మనకి బండి కూడా అలా నడిచింది. కాకపోతే మనం కూడా దాని అడ్వాంటేజ్ అయితే తీసుకోవద్దు. ఏ టైంలో ఏం జరిగేది అయితే తెలియదు. సో ఒక టైర్ స్టెప్ని మనం కొత్తది ఏమో అవసరం లేదు, సెకండ్ టైర్ చాలు. ఎందుకంటే మనము హైవేలలో తిప్పేది లేదు, దూరము లాంగ్ ట్రిప్స్ అట్లాంటివి ఏం లేవు. మనకేంటంటే సిటీ కాబట్టి చాలా ఉంటాయి పంక్చర్ షాపులు. సో మనము ఏడైనా పంక్చర్ అయినా సరే మనం చేయించుకోవచ్చు. సో సింగిల్ మనకు ఒక స్టెప్ని ఉంటే చాలా సేఫ్టీ అనమాట. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్ళినాం అనుకోండి, అది మనకి యూజ్ అవుతుంది. సో అందుకోసం అయితే ఒక స్టెప్ని అయితే తీసుకోవాలి మనము. మొన్న లాస్ట్ వీక్ ఒక 10 days కింద, ఒక 20 days ఆ టైంలో మనం మిర్రర్స్ చేంజ్ చేయించినాం కదా, ఆ టైంలో తీసుకుందామని అనుకున్నా. కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల నేనైతే తీసుకోలేకపోయినాను. ఈసారి అయితే తీసుకుందాం. ఒక 2 to 3 daysలలో అయితే తీసేసుకుంటా. తీసుకొని మన బండిలో పెట్టేసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది. ఇప్పుడైతే బండికి అయితే వచ్చినాను. చూద్దాం ఇవి మనకి ఇలా ఎన్ని ట్రిప్స్ పడేది ఏం కథ అనేది మీకు అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి. చాలా మొన్నటి వరకు మంచి వ్యూస్ వస్తుండే, లాస్ట్ 2 వీడియోస్లలో అయితే అసలుకి వ్యూసే లేవు. నాకు ఎక్కడో అనిపిస్తుంది, మళ్ళీ ఏమైనా మిస్ అవుతుందా ఏందనేది అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. చూద్దాం, చేద్దాం. ఇంకా మస్తు వీడియోలు ఉన్నాయి, చేద్దాం. మైండ్లో మస్తు వీడియోలు వస్తున్నాయి ఏవో చేయాలని. కానీ మనకి ఏంటంటే టైం సాధిస్తలేదు. ఇంకోటి మనకైతే ఎడిటింగ్ అనేది రాదు. నేను ఎడిటింగ్ అయితే చేయలేను. కానీ మనకి ఏంటంటే వీడియో సీదా నేను ఏం మాట్లాడతాను అదే. కాకపోతే లాస్ట్లో కొద్దిగా మనకి గ్యాప్ వచ్చిందంటే అది కట్ చేసేసి వీడియో అయితే పెట్టేస్తాను. సో అందువల్ల మన
వీడియో అయితే ఎడిటింగ్ చేయను అందరిలాగా. మామూలుగా నేను ఏం చూపించాలనుకుంటున్నా ఏం చెప్తానో అదే పెట్టేసా. కొన్ని పాయింట్స్ కీ పాయింట్స్ అట్లాంటివి ఏం తీసుకోను నేను. సో అట్లయితే అవుతుంది. ఇంకోటి మనకి మైక్ లేదు, సో దానివల్ల కొద్దిగా వాయిస్ అయినట్టయితే డిస్టర్బ్ అవుతుంది. నిన్ననే వాయిస్ అయితే మనకి మైక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను కొత్తది. సో అది వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత వీడియోస్ అయితే చాలా క్లారిటీగా ఉంటాయి. ఇంకోటి మన బిజినెస్లో రివ్యూ అయితే చేసేసిన ఆ వీడియో కూడా ఎంతగానో రెస్పాన్స్ ఏం రాలేదు. చూద్దాం, మనకి ఇంకా వేరే వీడియోస్లలో వస్తుంది. కానీ నేను మనకి వీడియో మంచి రెస్పాన్స్ వస్తే మన లేబర్ ఉన్నారు కదా వర్కర్స్, వాళ్ళ మీదకి కొద్దిగా అంటే ఛాలెంజ్ టైప్ అట్లాంటి వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నా. కానీ నాకు నేనేమనుకున్నా అంటే ఆ మెయిన్ బిజినెస్ ఉంది కదా, ఆ వీడియో పెట్టినప్పుడు దానికి మంచిగానే ఒకవేళ మంచిగా వ్యూస్ రెస్పాన్స్ వస్తే 100% వల్ల మన వర్కర్స్కి హెల్ప్ చేసేటట్టు అంటే సైడ్ మీద అయిపోయినాక కొద్దిగా వాళ్ళకి ఛాలెంజ్ టైపు అట్లా కొన్ని వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. కానీ మనకైతే ఏం రాలేదు అంతగానము దానికి రీచ్. సర్లే అయినా కానీ నేనైతే చేస్తా. ఏమంత మనకి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎంతగానో రీచ్ వచ్చాడే ఎక్కువ. మనకి పెట్టిన 1K 2K వ్యూస్ అయితే వస్తున్నాయి. అది నేనైతే ఎక్కువనే అని అనుకుంటున్నా. చూద్దాం ముంగడైతే ఎట్లుంటుందో. ఇవాళ అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూద్దాం. నేను ఏమనుకుంటున్నా అంటే మనం ఇవాళ అర్నింగ్ అయితే ఎవరికైనా చూద్దాం, ఎవరైనా హెల్ప్ నీడ్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేద్దామని అనుకుంటున్నా ఇవాళ అర్నింగ్స్ అయితే. సో చూద్దాం, ఎవరైనా మనకి మంచిగా ఇట్లా అవసరం ఉండి కనిపిస్తే మాత్రం 100% అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మనం వీడియోలో వెనకలకి అయితే వెళ్దాము. వెనకలకి వెళ్ళి లోడింగ్ అయితే చేస్తాక సామాన్ అయితే మీకు అయితే చూపిస్తాను. అందరికీ లైక్ అయితే కొట్టేయాలి. పెట్టాను ఇదన్నమాట మన మెటీరియల్ అయితే. ఇవే ప్లైవుడ్స్. ఇక లోపలికి వెళ్ళి తెచ్చి దీనిలో అయితే పెడతారు. ఇవి చూస్తారుగా, ఇవి మీద చిన్న ఉన్నాయి, సన్న ఉన్నాయి, కిందివేమో కొద్దిగా లావు ఉన్నాయి. సో ఇవి మొత్తం కలిపి ఒక 51 అన్నమాట. ఇక మన బండి చూసిర్రా ఎట్లయితే కట్టినా కవర్ పెట్టి ప్లైవుడ్స్ ఇట్లనే కట్టిన కవరు. మొన్న ఏది మన యాగిరికొట్ట వెళ్ళేటప్పుడు ఇట్లనే పెట్టేసినా. ఇప్పుడైతే తీయలే, ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఇట్లా వేయాలని అట్లే పెట్టిన. ఇక మనకి హైట్ ఒకవేళ లోడ్ హైట్ వస్తే మాత్రమే తీయాలి, లేకపోతే మనకైతే ఎటువంటి అవసరం అయితే లేదు. ఓకే, ఇంకైతే లోడింగ్ అయితే జరుగుతుంది. జరిగిన తర్వాత డోర్ వేసుకొని చలో వెళ్ళిపోవడే. మొత్తం మనకి 26 మినిట్స్ అయితే పడ్డది లోడింగ్ కంప్లీట్ అయిపోయే వరకు. చలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయితే అయిపోదాం. మన బిల్ ఉంది కదా ఇప్పుడైతే వచ్చేసారు. ఇప్పుడైతే లోడింగ్ కంప్లీట్ అయితే కొడదాం. సో ఎంత దూరం ఉంటుంది అన్నది లొకేషన్ అయితే చూస్తారు కదా, హైదరాబాద్ రామగుండం అని వచ్చింది. మై గాడ్, మొత్తం 30 కిలోమీటర్స్, 1 గంట మొత్తం 30 కిలోమీటర్స్ అయితే వచ్చింది. 7 కిలో అంటే మన కరెక్ట్ హక్కింపేట్ షామీర్పేట్ సైడ్ అయితే వచ్చింది లోడు. తుర్కపల్లి కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళాలి. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. మనకైతే బిల్ ఇస్తారు. మనము మల్కాజ్గిరి దాటి మన మిలిటరీ బేస్ ఏరియా ఉంటుంది కదా, ఏఓసి సెంటర్, అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఆడికి వెళ్ళి మనము లాల్ బజార్ ఏముంది దాని పేరు తెలియదు నాకు. సో ఆడికి వెళ్ళి రైడ్ తీసుకొని సీదా వెళ్తే మనము హక్కింపేట అయితే దాటిపోతాం. సో ఇప్పుడైతే ఇడైతే వెళ్తున్నాను. చలో రైట్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనకి దగ్గర ఎంత 27 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అంటే 50 మినిట్స్ 27 కిలోమీటర్స్. మనం ఆడికెళ్ళి 3 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఈ ఎడికెళ్ళి సీదా ఒకటే రోడ్ అనమాట. మనకి ఎటువంటి ట్రాఫిక్ అయితే తలగదు. ఈడ చూస్తురుగా ఎంత మంచిగా ఉందో. ఈడ మొత్తం కలర్ఫుల్గా వేసారు. ఇది మొత్తం ఇక్కడ సైడ్ చూస్తారుగా మొత్తం కలర్ఫుల్గా ఎలా వేసారు. ఇప్పుడైతే మనం ఇక మనకి ట్రాఫిక్ అయితే ఎక్కడ తలగదు. సీదా ఒకటే రోడ్డు. ఇక మనకి సండే టైంలో మనం బండికి ఎక్కితే మనకి ఇది ఒకటి అన్నమాట. ట్రాఫిక్ అయితే ఎక్కడ తలగదు. ఇది ఒక మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. మిగతా రోజులన్నీ ఫుల్ ట్రాఫిక్ తగ్గుతుంది. ఈ సండే టైంలోనే మనకైతే ఎటువంటి ట్రాఫిక్ అయితే తగ్గదు. సరే ఓకే. ఇక్కడైతే ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటుంది. అంటే ట్రాఫిక్ అంటే 1 వే, ఇది ఒకటే పెద్ద లైన్ ఉంటుంది. కాకపోతే మనకి ఇంతవరకు ఎన్ని రోజులు వచ్చినా కానీ
ఒక్కసారి కూడా మనకి సిగ్నల్ దగ్గర అయితే ఇంత లైన్లో అయితే మనం వెయిట్ చేయలే. ఫస్ట్ టైం అన్నమాట ఈ లైన్లో వెయిట్ చేసాడు. మనము మ్యాప్స్లో కూడా ఎప్పుడు చూసుకున్నా ఇటు సైడ్ వచ్చే రోడ్ల ఈడికి వెళ్ళి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ అనమాట. మొత్తము ఏమైందంటే ఫుల్ ఆరెంజ్లా లేకపోతే రెడ్ లైన్లోనే ఉంటుండే. కాకపోతే ఇవాళ ఫస్ట్ టైము ఈడొచ్చి ఇరుక్కున్నా. సో ఇప్పుడైతే మెల్లమెల్ల అయితే కలుగుతున్నాయి. ఈ దాండం అంటే మనకి ఏడైతే ఇక మనం ఆగేది అయితే లేదు, సీదా ఓడే. మనం ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. మనము కరెక్ట్ 1 కల్లా మనము అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మనం బైక్ అయితే మనము అట్లా సందులోకి వెళ్ళిపోతుండే. కాకపోతే మనము బులోరా కాబట్టి ఇలా అయితే పోతున్నాము. ముంగటైతే ఒక అన్న అయితే వెళ్తుండ్రు, సరిగా బులోరా సందులోకి వెళ్ళిపోతుండ్రు. సర్లే అప్పుడైతే మనం అయితే సీదా వెళ్ళిపోయి ఆ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మనము అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. చూసారుగా ఇది అన్లోడింగ్ లొకేషన్ అనమాట. ఇదే ఏరియాలా రైట్. ఇప్పుడైతే అన్లోడింగ్ చేస్తారు, ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఇప్పుడే మనము అయితే ఇట్లా బండి రివర్స్ అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు వాళ్ళు. ఇలా మనం ఫస్ట్ ట్రిప్ అయితే వస్తుంది. ఇంకొక 20 minutes తీసి అయితే ఈడ పెట్టుకుంటారంట. ఈడ పెట్టుకొని 3rd ఫ్లోర్కి అయితే తీసుకొని వెళ్తారంట. మంచిగా ఇదంతా హైవే టైప్ ఉంది రోడ్ మొత్తం. మంచిగా పాటలు పెట్టుకొని నిమ్మలంగా అయితే వచ్చిన ఒక 60లో కొట్టిన బండి. మనకి కరెక్ట్ అడికెళ్ళికి రావడానికి 50 minutes అయితే పడుతుంది. 30 కిలోమీటర్స్. ఇట్లా మనకి ట్రాఫిక్ లేకపోతే దనదన అయితే అయిపోతుంది. మన ఏదంటే ట్రిప్స్ అనేది దనదన అయిపోతాయి. సో ఇట్లా ఇప్పుడు అదో అన్లోడింగ్ అయితే చేస్తుండో. ఎంతమంది ఉన్నారైనా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారో తెలియదు. సో అప్పుడైతే వాళ్ళైతే అన్లోడింగ్ చేసేస్తారు. మనమైతే లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఇంకా మనం అయితే పొద్దున్న నుంచి ఏం తినలే, ఏమైనా తినాలి ఫస్ట్. ఇప్పుడు దింపిన తర్వాత మనం సీదా వెళ్ళి చూసుకొని ఒక షాప్లో అయితే తిన్నాం. నెక్స్ట్ ట్రిప్ వచ్చేవారికి ఒకవేళ ఎండనే వచ్చిందంటే ఆ ట్రిప్ కూడా వెళ్ళిపోదాము. సో ఇంతవరకు ఎప్పుడు మనమైతే షాపింగ్ పైన అయితే ట్రిప్ వాళ్ళే. సో మనకైతే తెలియదు ఈడ పడుతుందో పడదో అనేది. సో అందుకోసం కొద్ది ముంగటికి వెళ్ళి అయితే వెయిట్ చేద్దాం. నాకు తెలిసి బొల్లారంకి వెళ్ళి అయితే పడవచ్చు. ఇక లెక్క పెడుతున్నాను అన్న అయితే. సరే ఇగో ఎండ అయితే ఘోరం కొడుతుంది. ఇక బండ్లకెళ్ళి అయితే హీట్ వస్తుంది. మీకు చూపించి నాకు కింద గేర్ దగ్గర లైట్గా అది వలిగింది ప్లాస్టిక్. సో అది వలిగినందువల్ల హీట్ అయితే ఘోరంగా వస్తుంది. ఇంకొకటి మనం ఫ్యాన్ వేస్తే ఏమవుతుందంటే, ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ వేసినా కానీ ఏమవుతుందంటే ఆ హీట్ అనేది మీది గుంజి ముఖానికి వదిలేస్తుంది. సో అందుకోసము మనమైతే ఫస్ట్ అయితే అది చేయించుకోవాలి. ఇప్పుడైతే ఇది అయితే అయిపోయి అది ఎప్పుడైనా ఒక మంచి టైం చూసుకొని మంచిగా సౌండ్ బాక్స్ ఇంకా ఇది ఫ్యాన్ అది కింద అది అవన్నీ అయితే ఒకసారి అయితే చేయించుకున్నాము. ఇప్పుడైతే అన్లోడింగ్ చేస్తారు చూద్దాం. మనకి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తారు కదా మొత్తము 1483 అనమాట. అంటే 1483 అయితే మనకి 1500 అయితే కొట్టిండు. దానిలోకి వెళ్ళి మనకి పోర్టర్ కమిషన్ అయితే 177 రూపాయలు అయితే కట్ అయ్యింది. సో మనకి ట్రిప్లో మొత్తం 1305 రూపాయలు అయితే మిగిలినాయి. అంటే 1320 అనుకోండి. దానిలోకి వెళ్ళి 30 కిలోమీటర్స్ కాబట్టి మనం యావరేజ్గా 300 తీసేద్దాము డీజిల్కి. సో మనకి ట్రిప్లో అయితే ఒక 1000 రూపాయలు అయితే మిగిలినాయి. ఇప్పుడైతే మనము స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇక్కడికి చూద్దాం ఇంకొక ట్రిప్ ఏమైనా పడతాయేమో. ఆకలి అయితే అవుతుంది. ముంగట హోటల్ అయితే చూసినాం ఒకటి. సో ఇప్పుడు ఆడికి వెళ్ళి అయితే ఏమన్నా తిందాము. అంతలోపు ఏమైనా ఆర్డర్ వస్తేనేమో ఎత్తుదాము. ఎందుకంటే ఇవాళ సండే కదా, అస్సలు హోప్స్ పెట్టుకోవద్దు ఆర్డర్ల మీద. సో ఆడ తిన్నాం, ఆర్డర్ వచ్చింది అనుకో వెళ్దాం, లేకపోతే సీదా చలో రైట్ ఇంటి దారి బట్టి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే హోటల్ దగ్గరికి అయితే వెళ్ళి ఏమన్నా తిందాం, చపాతీ కానీ ఏదైనా సరే. ఇప్పుడైతే ఆడికి వెళ్దాం. బాగా ఆకలి అవుతుందని బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చిన. చూసారుగా 140 రూపీస్ లెగ్ పీస్ వేసి ఇచ్చిండు. సో టేస్ట్ ఎట్లుందో వస్తుంది. ఇది సేమ్ ఎట్లా అంటే మూలాడిలా ఉంటుంది టేస్ట్, సేమ్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంది. వస్తుంది బిర్యానీ. ఫోన్ అయితే పెట్టినా, ఏమైనా ఆర్డర్ వస్తే మళ్ళీ ఇప్పుడైతే క్లిక్ చేద్దాం. బిర్యానీ ఒకటే ఆర్డర్ ఇచ్చినా, ఇంకేం ఆర్డర్ అయితే ఇవ్వలేదు. చూద్దాం
సండే ఒకటి కాబట్టి సండే టైంలో అయితే బిర్యానీ ఏదో ఒకటి స్పెషల్ అయితే తింటా. ఇక మిగతా టైంలోనేమో ఇంటి దగ్గర తినేది. పొద్దున అంటే మధ్యాహ్నం ఏమి ఉండదు, మళ్ళీ సాయంత్రం నైట్ ఇంటికాడ తినేది. లేకపోతే మధ్యాహ్నం ఏమన్నా చపాతీ అని ఏదైనా బయట తింటే తింటా, లేకపోతే టిఫిన్ తీసుకుంటాం అంతే. బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫుల్గా అయితే తినేసిన. ఇప్పుడైతే జ్యూస్, ఒక పైనాపిల్ జ్యూస్ అయితే తాగేసి చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మంచిగా తిన్నాం, తాగినాం. ఇప్పుడు ఏమైనా ఆర్డర్ వస్తేనేమో కొడదాం, లేకపోతే లేదు. ఎప్పుడైతే మెల్ల ఇంటి దారి అయితే పడతా, ఆర్డర్ వస్తేనేమో ఎత్తుతా. ఏది మన ఇంటి సైడ్ అయితే ఇక వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకి టైం ఉంది. ఇంకోటి ఇవాళ సండే కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే చూద్దాం ఏమైనా వస్తాయని. బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే, హైలైట్ ఉంది బిర్యానీ. కానీ చూసే కొద్దిగా అంటే మామూలుగా నార్మల్ ఉంది, కాకపోతే ఐస్ వేయలేడు ఫస్ట్. నేను కూడా ఐస్ వద్దని చెప్పేసిన. సో జ్యూస్ కూడా అంత ఉంది, కానీ బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ లాస్ట్లో పెరుగు అది ఇస్తారు కదా, అదేం బాగాలేదు. సో అదైతే పక్కన పెట్టేసిన. బిర్యానీ తిన్నా, చప్పుడు రాకుండా వచ్చిన. ఇక నువ్వైతే రవి అంటే నిన్న మొన్న నేనైతే తినేది ఏం చూపించలేదు. సో మీరు అనుకోవచ్చు బిర్యానీ తినుకుంటే ఇంకేం సంపాదించు అని అనుకోవచ్చు. కాకపోతే నేను రోజు తిన్నాను. అలా సండే ప్లస్ మనకి మొన్న ఈఎంఐ అయిపోయింది, చిట్టి కట్టేసినాం, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏమన్నా కొద్దిగా బండికి రిపేర్లు అవి చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి, అవి చేయించుకుందాము. ఇక ప్లస్ మనం తిన్నింగానే కదా ఇదైనా కష్టపడేది. సో మీకు కూడా ఒక చిన్న చూద్దాం, ఒక ఈ వీడియోలో పెడదాం ఏం తింటున్నాం మధ్యాహ్నం. మీరు కూడా ఏదో ఒకటి తింటారు. కొంతమంది ఏమో టిఫిన్ తీసుకొని వెళ్తారు, కొంతమంది బయటనే తింటారు, కొంతమంది ఏమో తినకుండా మధ్యాహ్నం స్ట్రైట్ ఇంట్లోనే తినేస్తారు. సో అట్లా ఉంటుంది. నేనైతే ఇట్లా సండే అట్లా అప్పుడప్పుడు మనకి మంచిగా అనిపిస్తే తింటా, లేదంటే అస్సలు దాని జోలికే వెళ్ళను అట్లా. ఇప్పుడైతే ఇక అయిపోయింది. ఇక మనం వీళ్ళైతే మెల్ల వెళ్ళిపోదాం. సో ఆర్డర్ వస్తే కొడతాం. ఇప్పుడు మనం షామీర్పేట చెరువు దగ్గర అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చూస్తారుగా ఎంతమంది ఉన్నారో. వాళ్ళు సండే టైంలోనే వస్తారేమో తెలియదు. ఫుల్ అయితే రష్ ఉంది. ఇక షామీర్పేట చెరువు ఇది చూస్తారుగా, మొత్తం చెరువే. పొద్దున వచ్చినప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉండే జనాలు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇప్పుడైతే అంతకన్నా అయితే ఏం లేరు. ఇక మనం మీడికెళ్ళి సీదా అయితే పోతున్నాం. సీదా వెళ్ళి మనం ఫస్ట్ డీజిల్ పోపించుకొని రైట్ ఇంటికి అయ్యా. ఆర్డర్లు అయితే ఏం వచ్చేటట్టు లేవు. ఇక్కడ ఒక చెట్టు కింద బండి ఆపుకున్నా. ఆయన బండి చూసారు లోపలికి ఎంతగానో ఉందో. వచ్చి నన్ను లేపుతుండ్రు. అయితే నా బండి ఇక్కడ పెట్టినందుకంటే ఆయన బండి అసలుకి కనిపిస్తలేదంట. సో అందుకోసమని బండి తీయమని అంటుండు. ఇక మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి మనకి ఇక అయితే మెల్ల అయితే స్టార్ట్ అయినాం. ఎడికాలు అయితే వెళ్ళిపోదాం. రైట్ బడికి దగ్గర 2 గంటలు అయితే వెయిట్ చేసినాం. ఇంతవరకు మనకి ఎటువంటి ఆర్డర్ అయితే రాలేదు. సో ఇక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇవాళ అయితే మనం ఒకటే ట్రిప్ కొట్టినాము. సీదా ఇంటికి వెళ్ళిపోవడం. మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మంచి వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే పెడదాము. అట్లాంటివి ఇవే కాక ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అలాంటివి అయితే పెడదాము. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి.